ఇక దాంతో పాటుగా ఆపరేషన్ తెలంగాణ రాబోయే జిహెచ్ఎంసీ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ మిషన్ తెలంగాణ అమిత్ షా బిఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీలు గ్రౌండ్ వర్క్ షురు బెంగాల్ ఎలక్షన్లలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ టీమ్స్ సైతం ఎంట్రీ రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో ఉన్న డిజిటల్ మీడియా సోషల్ మాధ్యమాలు యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు సంప్రదింపులు అయితే కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రశ్నించే ప్రతి వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ కావాలి, మద్దతు కావాలి అనే ఒక అంశంతోని ప్రతిపాదనతోనే ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా కూడా 2028లో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కాకుండా బీజేపీ రావాలనే ఒక లక్ష్యంతో ఈ టీములన్నీ సెంట్రల్ నుంచి దిగినాయి. దీంట్లో భాగంగా దీనికి ముందు జరిగిన ఆసక్తికరమైన సమావేశం మీ అందరికీ తెలుసు. బండి సంజయ్ దాంతోపాటు లక్ష్మణ్కు సంబంధించి ఇద్దరికి సంబంధించిన ఏది కలయిక మనందరం అయితే చూసాం. వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి చర్చించి శాంతియుతం చేసి వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవలను కూడా సమన్వయం చేసే పరిస్థితి అయితే తీసుకొచ్చి అది మనందరం అయితే కూడా చూసాం. అయితే దాంట్లో భాగంగానే దాని తర్వాత తెలంగాణలో ఎట్లాగో 30 రోజుల డెడ్ లైన్ పెట్టిలు. ఈ శ్రావణ మాసంలో పూర్తి స్థాయిలో కూడా చాలామంది నేతలను కూడా ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పార్టీలో కలుపుకునే అందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే మిషన్ తెలంగాణ పేరుతోని 3 ఏజెన్సీలు ఆల్రెడీ తెలంగాణలో ఎంటర్ అయినాయి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో పూర్తి స్థాయిలో 3 టీంలు ఎంటర్ అయిపోయినాయి. అదేది పోకిరి సినిమాలో కాక లాస్ట్ మినిట్లో వాళ్ళ తండ్రిని అది రౌడీ మూకలు చంపిన తర్వాత పూర్తి స్థాయిలో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ప్రకాష్ రాజును తీసుకుపోయి ఎక్కడున్నారు బ్యాచ్ అని తీసుకుపోయి జీబ్లో తీసుకెళ్ళి ఆల్రెడీ ఎంటర్ అయినా అంటారు చూడు. ఆ స్థాయిలో బీజేపీకి సంబంధించిన 3 ఏజెన్సీలు తెలంగాణలో ఎంటర్ అయినాయి. చాలా భయంకరంగా కూడా ఈ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయి. ఎందుకంటే వీళ్ళు గతంలో ఈ బెంగాల్ ఎలక్షన్లలో కూడా వీళ్ళు చాలా కీలకంగా వ్యవహరించు బెంగాల్కు సంబంధించిన ఎన్నికలలో వీళ్ళు పనిచేసి వీళ్ళ అద్భుతమైన ప్రదర్శన చూపెట్టిళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ టీం ఎంటర్ కావడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ దాంతోపాటు ఇంటెలిజెన్స్ కూడా కాస్త ఒక్కసారిగా కూడా వెనకడుగు వేసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ మిషన్ చాలా ఏంది అంటే అర్థం కాని భాషలో పోతుంది. సో నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఆపరేషన్ సఫ్రాన్ మొదలుపెట్టింది. రాబోయే జిహెచ్ఎంసీ 2019 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ ఏజెన్సీలను రంగంలోకి దించింది. ఇప్పటికే 2 ఏజెన్సీలు పనిచేస్తుండగా తాజాగా పశ్చిమ బెంగాల్ బీహార్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన అభిష్నా టీంతో ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ పెద్దల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందం బూత్ స్థాయి నుండి పార్టీ పరిస్థితులను లోటుపాట్లను అధ్యయనం చేస్తూ హైకమాండ్ సలహాలు సూచనలు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో వీళ్ళు ఎప్పుడు ఉద్యమం చేయాలి, ఎప్పుడెప్పుడు నిరసన వ్యక్తం చేయాలి, ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఎక్కడికెక్కడికి వెళ్ళాలి, దేన్ని రాజకీయ ఆపర్చునిటీగా వీళ్ళు వాడుకోవాలి, ఏ విధంగా అధికారంలోకి రావాలి, ఏంది అంటే గరక్క పోసను కూడా ఆవ గింజను కూడా వదలడానికి వీళ్ళు లేకుండా 3 ఏజెన్సీలు ఆ రంగంలోకి వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు గతంలో ఏది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికలలో పనిచేసిళ్ళు. దాంతోపాటుగా ఇప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది కూడా ఈ టీమే. సో తెలంగాణలో వీళ్ళు ఎంట్రీ ఇచ్చిళ్ళు. కాబట్టి నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ అవుట్ రైట్గా వెళ్ళిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిపాలన చూసేలు. ఢిల్లీలో ఆదేశాలు ఇస్తే కానీ తెలంగాణలో పనిచేయని పరిస్థితి. రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఆదేశాలు ఇస్తేనే తెలంగాణలో పనిచేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ప్రాంతీయ పార్టీ అయిన నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ మేలు. ఎందుకంటే ద్రవిడ పార్టీలను చూసి మనం నేర్చుకోవాలి. ఆ ప్రాంత రక్షణ కోసం ఆ ప్రాంతాల కోసం ఎట్లా పనిచేసినా ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో ఆపరేషన్ తెలంగాణకు సంబంధించి బీజేపీ అయితే నడిపిస్తున్నది. సో దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది అనేది మనం కూడా వేచి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాస్తవాల ప్రతిదృశ్యం వైఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు వాస్తవాల నిజాలను మాత్రమే తెలియజేస్తుంది. సో నిజమైన న్యూస్ను మాత్రమే తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి.